హాయ్ హలో వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామేశ్వర్. ఓకే, మనము ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ సంబంధించిన అంశాలపైన విశ్లేషణతో పాటు టెస్ట్ సిరీస్లోని ముఖ్యమైన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. మరి మొత్తం టెస్ట్ సిరీస్కు సంబంధించి ఒక 5 టెస్ట్ సిరీస్లు ప్లాన్ చేసాం. మరి ఇందులో ప్రతి టెస్ట్ సిరీస్లో టోటల్ ఏపీ హిస్టరీ పైన 75 మార్కులు. ఆ 75 క్వశ్చన్స్, ఆ 75 క్వశ్చన్స్ సంబంధించిన విశ్లేషణతో పాటు ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టుగా ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ ఆధారంగా మనము క్వశ్చన్స్ రూపొందించడం జరిగింది. మరి రీసెంట్గా అశోక్ ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ సారు తెలంగాణ చరిత్ర సంస్కృతి మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర వీటికి సంబంధించి రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 5 టెస్ట్ సిరీస్లు సార్ ప్లాన్ చేస్తే ఆ 5 టెస్ట్ సిరీస్లో మ్యాక్సిమం సబ్జెక్ట్ అంతా కవర్ అయ్యేటట్టుగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఈ టెస్ట్ సిరీస్ల వల్ల రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఆంధ్రాలో కూడా ఏపీ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ప్లాన్ చేశాం. మొత్తం ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఈ 3 ఓవరాల్గా సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టుగా ప్రతి చాప్టర్ని టచ్ చేస్తూ గతంలో 2008, 2011, 2012, 2017, 2019 గతంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, ప్రస్తుతం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఈ ట్రెండ్ ఆధారంగా మనం క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. వాటి విశ్లేషణ కూడా అత్యద్భుతంగా రూపొందించడం జరిగింది. దాదాపుగా ఒక 75 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఓవరాల్గా 500 నుంచి 1000 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టుగా మొత్తం ప్రతి చాప్టరు ఓవరాల్గా కవర్ అయ్యేటట్టుగా మనం టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం. ఇది ఖచ్చితంగా విద్యార్థికి 100కు 100% ఉపయోగపడేటట్టుగా అశోక్ ఆన్లైన్ అకాడమీ ఈ టెస్ట్ సిరీస్లో ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్ సిరీస్ చూద్దాం. 75 క్వశ్చన్స్, వాటి విశ్లేషణ, మొత్తం ప్రతి చాప్టర్ పైన క్వశ్చన్స్, వాటి విశ్లేషణ చూద్దాం. ఏ చాప్టర్కి ఎంత వెయిటేజీ ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్ టచ్ చేస్తూ, అంటే చరిత్ర పూర్వయుగం అంటే శిలాయుగం నుండి 2014 ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్ర తెలంగాణలుగా విడిపోయేంత వరకు ఉండే అన్ని చాప్టర్స్ని ఫోకస్ చేస్తూ రూపొందించిన టెస్ట్ పేపర్స్ చూద్దాం. టెస్ట్ సిరీస్ 3 ఆంధ్రుల చరిత్ర సంస్కృతి 1 మరియు 2 వంటివి విశ్లేషణాత్మకంగా చూసాం. మరొక టెస్ట్ సిరీస్ 3లో మొత్తం ఓవరాల్గా 75 క్వశ్చన్స్ సంబంధించిన విశ్లేషణ, వాటి ఆన్సర్స్ సంబంధించిన అంశాలు చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రపతానికి ధాన్యకటకం రాజధాని అని ఎందులో ప్రస్తావన కలదు అని ఇచ్చాడు. అద్భుతమైన క్వశ్చన్. ఆంధ్రపతానికి ధాన్యకటకం రాజధాని అని ఎందులో ప్రస్తావన కలదు అని ఇచ్చాడు. బాగా గమనించండి. ఆంధ్రపతం పతానికి అన్నాడు అంటే ఇది ప్రాకృత పదం. సంస్కృత తెలుగు పదాలైతే ఆంధ్ర అని కనిపిస్తుంది. రాష్ట్రం లేదా పతం అనే ప్రాకృత పదం రాష్ట్రం అయితే తెలుగు లేదా సంస్కృత పదాల్లో చూడవచ్చు. ఇది ప్రాకృత పదం కాబట్టి ఆంధ్రపతానికి ధాన్యకటకం రాజధాని అని ఎందులో ప్రస్తావన కలదు అని ఇచ్చాడు. 1 సుత్త నిపాతము, 2 శరివనిజ జాతక కథ, 3 మైదవోలు తామ్రశాసనం, 4 జౌగడ శిలాశాసనం. అద్భుతమైన క్వశ్చన్. మరి చూద్దాం. ఆంధ్రపతానికి ధాన్యకటకం రాజధాని అని మొట్టమొదటిసారిగా ఎందులో కనిపించింది అంటే మైదవోలు తామ్రశాసనంలో కనిపించింది. ఆన్సరు మైదవోలు తామ్రశాసనం. దీన్ని ఎవరు వేయించారంటే ప్రాచీన పల్లవరాజు శివస్కందవర్మ వేయించారు. ఎవరు? శివస్కందవర్మ వేయించారు. ఇందులో ఈ విషయం ఉంది. ఆంధ్రపతం అంటే ఆంధ్ర అనే పదాన్ని రాష్ట్రపదంగా ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం మైదవోలు తామ్రశాసనం. ఆంధ్ర అనే పదాన్ని ప్రాంతంగా ప్లేస్గా ప్రస్తావించిన తొలి శాసనం ఇదే.
దానికి రాజధాని ధాన్యకటకం అని తెలిపింది. ఇది ఇందులో ప్రస్తావన ఉంది. ఇక మిగతా వాటిలో కూడా ఆంధ్ర గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఆంధ్ర జాతి గురించి, ఆంధ్ర ప్రాంతం గురించి, ఆంధ్ర భాష గురించి ప్రస్తావనలోనే ఒక ప్రత్యేకంగా మనము మన క్లాస్లో విశ్లేషణాత్మకంగా చెప్పాం. ఇక్కడ కూడా కొంత చూద్దాం. సుత్త నిపాతం, ఇది బౌద్ధ గ్రంథం. సుత్త నిపాతం అనేది ఒక బౌద్ధ గ్రంథం. ఇందులో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదాన్ని అందకరెట్టం అని ప్రస్తావించడం జరిగింది. అంటే ఆంధ్ర అనే పదాన్ని మొట్టమొదటిసారిగా నివాస పదంగా ప్రస్తావించిన గ్రంథాలు ఏవి అంటే బౌద్ధ గ్రంథాలు. ఫస్ట్ ఆంధ్ర అనే పదం ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆంధ్ర అనే పదం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఎక్కడ? ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. మరి ఆంధ్ర అనే పదం అయితే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనే పదాన్ని జాతి పదంగా ఉపయోగించారు. ఏ పదంగా ఉపయోగించారు? జాతి పదంగా ఉపయోగించారు. జాతి పదంగా, నివాస పదంగా కాదు. ఆంధ్ర ప్రాంతం అనలే, ఆంధ్ర జాతి అన్నారు. ఇలా ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఇక ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన తొలి గ్రంథం నివాస పదంగా ప్రస్తావించిన మొదటి గ్రంథం బౌద్ధ గ్రంథాలే. అందులో మొదట బౌద్ధ గ్రంథాల్లో సుత్త నిపాతం మొదట ప్రస్తావించింది నివాస పదంగా బౌద్ధ గ్రంథాల్లో మొదటగా ప్రస్తావించింది సుత్త నిపాతం అనే గ్రంథంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఇందులో గోదావరి నదికి ఇరువైపులా అందకరెట్టాలు అనే రాజ్యాలు కలవని ప్రస్తావించింది. గోదావరి నదికి ఇరువైపులా అస్మక ములక అనే అందకరట్టాలు కలవని ప్రస్తావించింది. రట్టం అంటే రాష్ట్రం లేదా రాజ్యము అని. అయితే ఇక్కడ ఆంధ్ర జాతి ఆంధ్ర పదం అని అందకరట్టాలు అని ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన తొలి గ్రంథం ఇది. ఇందులోనే ఇది బౌద్ధ గ్రంథం కాబట్టి బౌద్ధ గ్రంథం ఆంధ్రదేశాన్ని ఏమని ప్రస్తావించింది? అందకరట్టం అని ప్రస్తావించింది. అందకరట్టం అని పేరుంది. అందకరట్టం అంటే ఆంధ్ర రాష్ట్రము లేదా ఆంధ్ర పదము అని అర్థం, ఆంధ్ర రాజ్యము అని. ఓకే, ఇది. ఇక ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన మరొక గ్రంథము భీమసేన జాతక కథ. ఇక్కడ ఉందా అంటే అది లేదు. ఈ భీమసేన జాతకత ఆంధ్ర పదం అని ప్రస్తావించింది. ఆంధ్ర పదం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది అని తెలిపిన గ్రంథం భీమసేన జాతక కథ. వస్త్ర పరిశ్రమకు ఆంధ్ర పదం ప్రసిద్ధి చెందింది అని తెలిపింది భీమసేన జాతకం. అంటే ఇందులో కూడా ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ఆంధ్ర పదం అని ప్రస్తావించింది. ఆంధ్ర పదం. ఇక్కడ అందకరట్టం, ఇక్కడ ఆంధ్ర పదం ఈజ్ రాష్ట్రము అని. ఇలా ఇది. ఇక ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన మూడవ గ్రంథం బౌద్ధ గ్రంథమే. ఏది అంటే సిరివనిజ జాతక కథ. ఇందులో ఏముంది అంటే తేలివాహక నదిపై ఆంధ్ర నగరి కలదు అని ఉంది. ఏమని? తేలివాహక నదిపై ఆంధ్ర నగరి కలదు అని ప్రస్తావన ఉంది. అంటే ఆంధ్ర నగరం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం సిరివనిజ జాతక కథ. ఇలా మూడోది ఇది సిరివనిజ జాతక కథ. ఇలా ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ఇదే మైదవోలు తామ్ర శాసనం. ఇందులో ఏముందంటే ఆంధ్ర పదానికి ధాన్యకటకం రాజధాని అని ఉంది. అంటే ఇవన్నీ గ్రంథాలు. ఆంధ్ర అనే పదాన్ని జాతి పదంగా ప్రస్తావించింది ఐతరేయ బ్రాహ్మణం, నివాస పదంగా ప్రస్తావించలేదు. ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు ఆంధ్ర ప్రాంతాన్ని ఏమని ప్రస్తావించాయంటే అందక పథమని,
వజ్రదేశమని, నాగభూమి అని లేదా నాగలోకమని వర్ణించాయి బౌద్ధ గ్రంథాలు. ఇందులో మొదటి ఈ 3 సుత్తనిపాతంలో అందకరట్టమని, భీమసేన జాతకంలో అందాపతమని, శనివని జాతకం తేలివాక నదిపై ఆంధ్రనగరి కలదు అని తెలిపారు. ఆంధ్రనగరి ఈజ్ ఈక్వల్ టు చాలామంది ధాన్యకటకమని, తేలివాక నది ఈజ్ ఈక్వల్ టు కృష్ణానదిని ఎక్కువ మంది అభిప్రాయం. ఇక శాసనాల్లో ఆంధ్ర అనే పదం మొట్టమొదట ఎక్కడ కనిపించింది అంటే ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ఏది అంటే మైదవోలు తామ్ర శాసనం. ఇక మరొకటి కూడా ఉంది, ఇక్కడ చూడండి, జౌగడ శిలాశాసనం. ఇది అశోకుడు వేయించిన శాసనం. అశోకుడు ఎన్నో శిలాశాసనం అంటే 13వ శిలాశాసనం ఇది. అశోకుడు వేయించాడు. ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ఏది అంటే అశోకుడి 13వ శిలాశాసనం. బాగా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోండి. మైదవోలు తామ్ర శాసనం కూడా అదే అంటున్నారు కదా అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది. మైదవోలు శాసనం ఆంధ్ర పతానికి ధాన్యకటకం రాజధాని అని ఆంధ్ర ప్రాంతాన్ని నివాస పదంగా ప్రస్తావించిన తొలి శాసనం. ఈ జౌగడ శిలాశాసనంలో అశోకుడు 13వ శిలాశాసనంలో జౌగడ శిలాశాసనంలో ఆంధ్ర జాతి వారు మౌర్య సామ్రాజ్యంలో నివసిస్తున్నారని తెలిపాడు. అంటే ఇక్కడ ఆంధ్ర అనే పదాన్ని ఇక్కడ కూడా జాతి పదంగా ప్రస్తావించబడింది, కానీ నివాస పదంగా కాదు. ఆంధ్ర రాష్ట్రం వారు మా ప్రాంతంలో ఉన్నారని చెప్పలే, ఆంధ్ర జాతి వారు మౌర్య సామ్రాజ్యంలో నివసిస్తున్నారని తెలిపిన శాసనం జౌగడ శిలాశాసనం. ఇక ఆంధ్ర అనే పదాన్ని జాతి పదంగా ప్రస్తావించిన తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర అనే పదాన్ని జాతి పదంగా ప్రస్తావించిన తొలి శాసనం జౌగడ శిలాశాసనం. అయితే ఆంధ్ర అనే పదాన్ని జాతి పదంగా ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం విదేశీ గ్రంథం. మొదటి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం, మొదటి విదేశీ గ్రంథం ఇండికా. మొదటి విదేశీయుడు మెగస్తనీస్. ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు అన్నప్పుడు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ప్రస్తావించాడు. మెగస్తనీస్ ఆంధ్ర జాతి వారు బలమైన సైన్యాన్ని కలిగి ఉన్నారని, 30 కోటలతో కూడిన 30 నగరాలు ఉన్నాయని ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు మెగస్తనీస్. విదేశీ గ్రంథం ఇండికా. చూడండి, ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం విదేశీయుడు మెగస్తనీస్ ఇండికా. ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం అశోకుడి 13వ శిలాశాసనం. ఇక 2, ఆంధ్ర అనే పదాన్ని మొదటి జాతి పదంగా ఉపయోగించిన తర్వాత రెండోది నివాస పదంగా ఉపయోగించారు. ఆంధ్ర అనే పదాన్ని నివాస పదంగా ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు. అందులో మొదటిది సుత్తనిపాతం. ఇది ఆంధ్ర అనే పదాన్ని అందకరట్టమని, ఆంధ్ర పథమని ప్రస్తావించింది. సుత్తనిపాతంలో అందకరట్టములు అని ఉంది. భీమసేన జాతకంలో అందకపథమని ప్రస్తావన ఉంది, ఆంధ్రపథమని. శనివని జాతకంలో ఆంధ్ర నగరి గురించి ప్రస్తావన ఉంది. ఇక ఆంధ్ర అనే పదాన్ని భాషా పదంగా ప్రస్తావించిన మొట్టమొదటి వ్యక్తి నన్నయ్య నందంపూడి శాసనంలో. ఆంధ్ర భాష అని ఆంధ్ర అనే పదాన్ని భాషా పదంగా ప్రస్తావించిన మొట్టమొదటి వ్యక్తి నన్నయ్య నందంపూడి శాసనంలో. ఈ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీట్గా మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసి ఈ పాయింట్లు విని వీటిని నీట్గా రాసుకోండి. దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడైతే ఆన్సర్ ఫైనల్గా ఏమి? మైదవోలు తామ్ర శాసనం శివస్కంద వర్మించాడు. ప్రాచీన పల్లవ రాజుల్లో గొప్పవాడు ఆయన. ఇక ఆదిమ మానవుడు క్వాడ్జైట్, పలుగురాయి, సున్నపురాయి వంటి బరువైన శిలలతో పనిముట్లను తయారు చేసుకుని ఉపయోగించిన కాలం అని అడిగాడు. ఆదిమ మానవుడు అంటే మొట్టమొదటి మానవుడు అని. మరి ఏ యుగం? పాతరాతి యుగమా, నవీన శిలాయుగమా, సూక్ష్మ శిలాయుగమా, తామ్ర శిలాయుగమా అని అడిగాడు. ఇందులో సరైన ఆన్సరు బరువైన క్వాడ్జైట్ శిలలతో పలుగురాయి, సున్నపురాయి వంటి బరువైన శిలలతో పనిముట్లు తయారు చేసుకుని ఉపయోగించిన కాలం ఏది అంటే ఆన్సర్ పాతరాతి యుగం. ఆన్సర్ పాతరాతి యుగంలో ఇలాంటి శిలను ఉపయోగించినట్టు తెలుస్తుంది మన ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ. క్వాడ్జైట్ శిలలతో ప్లస్ పలుగురాయి, సున్నపురాయి వంటి బరువైన శిలా పనిముట్లతో తయారు చేసుకున్నారంట. ఓకే, ఇక నవీన శిలాయుగంలో అనేక రాళ్లతో పొదునైన శిలా పనిముట్లను తయారు చేసుకున్నారు. సూక్ష్మ శిలాయుగంలో స్ఫటికం, కురువిందం వంటి ప్రత్యేకమైన శిలలతో
శిలా పనిముట్లను తయారు చేసుకున్నారు, సూక్ష్మమైన శిలా పనిముట్లు. ఇంకా తామ్ర శిలాయుగంలో లోహంతో పాటు శిల కూడా వాడారు. ఓకే, ఆన్సర్ అయితే మొదటిది. ఇక రెండోది చూద్దాం. శాతవాహనుల జన్మస్థానంపై చరిత్రకారుల అభిప్రాయాలను జతపరచండి అని అడిగాడు. ఓకే, శాతవాహనుల జన్మస్థానంపై చరిత్రకారుల అభిప్రాయాలు. ఓకే, పుచ్చ వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి కర్ణాటక, ఎడ్వర్డ్ జేమ్స్ రాబ్సన్ మహారాష్ట్ర, విష్ణు సీతారాం సుక్తాంకర్ తెలంగాణ, పిటి శ్రీనివాసమయ్యంగారు ఆంధ్రప్రదేశ్. ఎవరెవరు ఏ ప్రాంతం అని చెప్పారు అడిగాడు. చూద్దాం. ఫస్ట్ వన్, పుచ్చ వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి శాతవాహనుల జన్మస్థానం ఏదని తెలిపాడంటే తెలంగాణ అని తెలిపాడు. ఇతన్నే పివి పరబ్రహ్మ శాస్త్రి అంటారు. పివి పరబ్రహ్మ శాస్త్రి. పి అంటే పుచ్చ, వి అంటే వాసుదేవ, పరబ్రహ్మ శాస్త్రి. ఇతను తెలంగాణ ప్రాంతం అని చెప్తాడు శాతవాహనుల జన్మస్థానం. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం వీళ్ళ జన్మస్థానం అన్నట్టు అభిప్రాయపడిన వ్యక్తి ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి. ఎందుకంటే శాతవాహనుల మొట్టమొదటి నాణ్యాలు కరీంనగర్ మరియు మెదక్ వంటి ప్రాంతాల్లో దొరికాయి. కరీంనగర్, మెదక్, వరంగల్ వంటి ప్రాంతాల్లో దొరికాయి. కాబట్టి మొట్టమొదటి నాణ్యాలు ఇక్కడ లభించాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ జన్మస్థానము తెలంగాణ ప్రాంతమే ఉంటుంది అని చెప్తాడు. శాతవాహన రాజుల్లో సుప్రసిద్ధులైన శాతవాహనుడి నాణ్యం కొండాపూర్ ప్రాంతంలో లభించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతంలో లభించింది. శాతవాహను కొడుకు శ్రీముఖుడి నాణ్యాలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగన ప్రాంతంలో లభించాయి. వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన కొన్ని నాణ్యాలు, కొన్ని వస్తువులు తెలంగాణ ప్రాంతంలో లభించాయి. దీన్ని బేస్ చేసుకుని ఆయన ఏం చెప్పాడు? తెలంగాణ అని చెప్పాడు. ఇక మరొక వ్యక్తి ఎడ్వర్డ్ జేమ్స్ రాబ్సన్, ఈజే రాబ్సన్ అంటారు. ఈజే రాబ్సన్ ఈయన శాతవాహనుల జన్మస్థానం ఏదని చెప్పాడంటే ఆంధ్రదేశం అని చెప్పాడు. ఏపీ అని చెప్పాడు. ఎందుకు అంటే పురాణాల్లో ఉండే పేర్లు, శాసనాలు, పురాణాల్లో ఉండే పేర్లు, నాణ్యాలపై ఉండే పేర్లు దాదాపుగా ఒకటిగా ఉండడం వల్ల ఆ పురాణాల్లో శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని ఉంది. ఆంధ్ర భృత్యులు అంటే సేవకులు. వీరు ఆంధ్ర ప్రాంతం వారన్నట్టు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల్లో ఉండే పేర్లు, శాసనాలు, నాణ్యాల్లో ఉండే పేర్లు ఒకటే. పురాణాల్లో ఆంధ్ర అనే పదం ఉంది కానీ శాతవాహన అనే పదం లేదు. శాసనాలు, నాణ్యాల్లో ఆంధ్ర అనే పదం లేదు కానీ శాతవాహన అనే పదము, శాతవాహన రాజుల పేర్లు ఉన్నాయి. బాగా గమనించండి, పురాణాల్లో శాతవాహన అనే పదం లేదు. శాతవాహన రాజుల పేర్లన్నీ ఉన్నాయి. శ్రీముఖుడు, శాతకర్ణి, కనహ, తర్వాత ఇతర శాతవాహన రాజులు, రెండో శాతకర్ణి, మందలకుడు, పురేంద్రశ్రేణుడు, లంబోదరుడు, లకులీసుడు, ఇలా మృగేంద్ర, హలుడు, ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. ఆంధ్ర అనే పదము పురాణాల్లో కనిపిస్తుంది, శాతవాహన లేదు. శాసనాల్లో ఆంధ్ర అనే పదం లేదు. శాసనాల్లో కేవలం శాతవాహన అనే పేరుతో పాటు మిగతా రాజుల పేర్లు ఉన్నాయి. ఇవి కలుస్తున్నాయి. అంటే ఆంధ్రులు, శాతవాహనులు ఒకటే అని ఈజే రాబ్సన్, విఏ స్మిత్ లాంటి వాళ్ళు ఎక్కువగా అభిప్రాయపడ్డారు. ఈజే రాబ్సన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. ఓకే, ఇంకా విష్ణు సీతారాం సుక్తాంకర్ ఈయన శాతవాహనుల జన్మస్థానం ఏదని చెప్పాడంటే ఈయన కర్ణాటక అని చెప్పాడు. కర్ణాటకలోని బళ్ళారి అంటాడు ఇతను. రెండు శాసనాలు బేస్ చేసుకుని, ఏ శాసనంలో మేకధోని శాసనం, హిరహడగల్లి శాసనంలో బేస్ చేసుకొని. ఓకే, ఇక పిటి శ్రీనివాసమయ్యంగార్ ఈయన ఏం చెప్పాడంటే శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్ర అని చెప్తాడు. పిటి శ్రీనివాసమయ్యంగార్ శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్ర అంటారు. వాళ్ళ మొట్టమొదటి శాసనాలు అత్యధికం మహారాష్ట్రలో లభించాయి. తొలి శాసనం లభించింది మహారాష్ట్ర, అత్యధిక శాసనం లభించింది మహారాష్ట్ర. కాబట్టి వాళ్ళ జన్మస్థానము మహారాష్ట్ర అంటాడు. ఇక శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్రలో విదర్భగా బాధించింది ఎవరు? వివి బిరాసి. ఆయన మహారాష్ట్ర అని చెప్పాడు కానీ మహారాష్ట్రలో విదర్భగా చెప్పాడు. ఇది జత చేయండి అని ఇచ్చాడు. దీన్ని బట్టి ఆన్సర్ చూడొచ్చు. ఏసి బి డి. ఏసి 3 ఉన్నాయి, ఇది ఉంది. ఇక్కడ ఏసి 2D 3A 4B. ఇది సరైన ఆన్సర్. ఓకే, జన్మస్థానంపై ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మరొకటి శాతవాహనుల కాలం నాటి పరిపాలనా అంశాలను పరిశీలించండి. అడిగాడు. పరిపాలనా అంశాలను పరిశీలించండి. 1, ఆహార పాలకులకు పరిపాలనా హక్కులు, వంశపారంపర్యకులు ఉండేవి కావు. ఓకే, ఉద్యోగులకు జీతాలను ధన రూపంలో చెల్లించేవారు. ఓకే, శాతవాహనులు నిరపేక్ష రాజరిక వ్యవస్థను అనుసరించారు. ఓకే, నెక్స్ట్ శాతవాహనులు కేంద్రీకృత పరిపాలనను, వంశపారంపర్యపు రాజరిక వ్యవస్థను అనుసరించారు. చూద్దాం. మరి ఆహారాల పాలకులకు, ఆహారాలు శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే సామ్రాజ్యంను
ఆహారాలుగా, ఆహారాలు ఈజ్ ఈక్వల్ టు రాష్ట్రాలు, ఆహారాలను విషయాలను గ్రామాలుగా విభజించారు. గ్రామాలుగా. సామ్రాజ్యానికి పాలకుడు చక్రవర్తి, ఆహారాలంటే రాష్ట్రాలు, రాష్ట్ర పాలకులు రాజకుమారులు లేదా అమాత్యులు అనేవాళ్ళు ఉండేవారు. విషయాలకు పాలకులు విషయపతి, గ్రామాలకు పాలకులు గ్రామిణి అనేవాళ్ళు. ఇక్కడ చూద్దాం. ఆహార పాలకులకు పరిపాలనా హక్కులు, వంశపారంపర్యపుకుల హక్కులు ఉండేవి కావు అని ఇచ్చాడు. కరెక్టే. వాళ్ళకు పరిపాలనా హక్కులు లేవు, వంశపారంపర్యపు హక్కులు లేవు. అవసరమైతే సమర్థవంతమైన వ్యక్తి అయితే కంటిన్యూ చేస్తారు, సమర్థవంత వ్యక్తి కాకుంటే అతన్ని తొలగించేస్తారు. ఒక వ్యక్తి తర్వాత మళ్ళీ ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన కొడుకు నియమించడానికి లేదు. పరిపాలన హక్కులు లేవు. చక్రవర్తి చెప్పినట్టు పరిపాలన చేపట్టాలి కానీ స్వతంత్రంగా పరిపాలించడానికి హక్కులు లేవు. కాబట్టి ఇది కరెక్టు. ఇందుకు నిదర్శనం వృషభదత్తుడి నాసిక్ శాసనం. వృషభదత్తుడి నాసిక్ సంస్కృత శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో శ్యాముడు, శివదత్తుడు, విష్ణుపాలితుడు అనే ముగ్గురు మంత్రులు గోవర్ధన ఆహార అనే ప్రాంతానికి పాలకులుగా చేశారని చెప్పాడు. అంటే ముగ్గురు మంత్రులు పనిచేశారంటే ఒకరి తర్వాత ఒకరిని మార్చారు అని తెలుస్తుంది. అంటే వంశపారంపర్యపు హక్కులు కాదు. ఒకరి తర్వాత మళ్ళీ ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన కొడుకు వచ్చే అధికారం లేదు. ప్లస్ పరిపాలనా హక్కులు లేవు. చక్రవర్తి చెప్పినట్టే పరిపాలించుకోవాలి. ఇక రెండోది, ఇది సరైందే. పరిశీలించిన దాంట్లో ఇది కరెక్టు. ఇక ఉద్యోగులకు జీతాలను ధన రూపంలో చెల్లించేవారని ఇచ్చాడు. వాళ్ళ కాలంలో ఉద్యోగులకు జీతాలను ధన రూపంలో చెల్లించేవారని ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. ధన రూపంలోనే జీతాలు చెల్లించేవాళ్ళు. సువర్ణాలు, పణాల రూపంలో చెల్లించేవారు. అది కూడా కరెక్టే. శాతవాహనుల నిరపేక్ష రాజరిక వ్యవస్థను అనుసరించారు. నిరపేక్ష రాజరిక వ్యవస్థ, ఇది కూడా కరెక్టే. ఇది కూడా సరైందే. నిరపేక్ష రాజరిక వ్యవస్థ అంటే చక్రవర్తి నిరంకుశ పాలకుడు కాదు, మొనోపలి కాదు. ఉద్యోగులు మంత్రిమండలి సహకారంతో పరిపాలన చేపడితే దాన్ని నిరపేక్ష పాలన అంటారు. అబ్సల్యూట్ మొనార్జీ అంటారు ఇంగ్లీష్లో. అబ్సల్యూట్ మొనార్జీ. చక్రవర్తి నిరంకుశుడు అంటే ఇంకా ఆయన ఏదనుకుంటే దాన్ని అమలు చేయించడమే, ఇంకా వేరే సెకండ్ థాట్ లేదు. ఎగ్జాంపుల్ హిట్లర్ లాగా, ముస్సోలిని లాగా ఇప్పుడు భారతదేశంలో కూడా అందరూ ముఖ్యమంత్రులంతా దాదాపుగా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు నిరంకుశ పాలకులే. అంతా నిరంకుశంగానే పరిపాలిస్తున్నారు. పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ, కానీ దాదాపుగా ప్రధానమంత్రి ఆదేశాలు మంత్రిమండలి దాదాపుగా పాటించాల్సిన విధానం కనిపిస్తుంది ఎక్కువగా. ఇలా నిరపేక్ష రాజరిక వ్యవస్థలో మంత్రిమండలి, ఉద్యోగ బృందం సహాయ సహకారాలతో చక్రవర్తి ఏది మంచి ఏది చెడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ సలహాలతో పరిపాలిస్తే దాన్ని నిరపేక్ష రాజరిక వ్యవస్థ అంటారు. అలా కాకుండా ఆయన ఎలా అయితే తను అనుకుంటాడో దాన్నే అమలు చేయడానికి ప్రయత్నిస్తే నిరంకుశ పాలన అవుతుంది. ఓకే, ఇది కరెక్టే. ఇంకా శాతవాహనులు కేంద్రీకృత పరిపాలనను, వంశపారంపర్య రాజరిక వ్యవస్థను అనుసరించారు. అయితే వీళ్ళది కేంద్రీకృత పరిపాలన అని ఇచ్చాడు. వీళ్ళది కేంద్రీకృత పరిపాలన కాదు, వీళ్ళది వికేంద్రీకృత పరిపాలన. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కాదు, నాన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. కేంద్రీకృత కాలం, కేంద్రం నుంచి క్రింది స్థాయి వరకు చక్రవర్తి ఆదేశాలు కొన్ని చోట్ల ఉండేవి. కానీ వీళ్ళ సామ్రాజ్యంలో సామంతులు ఉండేవారు. సామంతులు ఇక్ష్వాకులు, కురు వంశస్థులు, అభిరక వంశస్థులు, ప్రాచీన పల్లవులు, ఇలాంటి వాళ్ళంతా పల్లవులు శాతవాహనుల కింద పనిచేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నారు. అంతేకాకుండా మహారథులు, మహాభోజకులు వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నారు. అంటే స్వతంత్రంగా పరిపాలన అంటే అది కేంద్రీకృతం కాదు, వికేంద్రీకృతం. వీళ్ళది వికేంద్రీకృత పాలన. కొంతమంది సామంతులు స్వతంత్రంగా పరిపాలించుకునే అధికారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళది వికేంద్రీకృత పాలన, కాబట్టి ఇది సరైనది కాదు. ఇక వంశపారంపర్య రాజరిక వ్యవస్థ అనుసరించేది ఇది కరెక్టే. కానీ శాతవాహనుల కాలం నాటి పరిపాలన అంశాలు పరిశీలించండి అంటే ఇందులో 1, 2, 3 సరైనవి. ఇందులో సగం సరైనదే యాక్చువల్గా అయితే. కేంద్రీకృత పరిపాలన తప్ప మిగతాది వంశపారంపర్య రాజరిక వ్యవస్థ అనుసరించేది ఇది కరెక్టే. కానీ ఇది కూడా ఉంది కాబట్టి ఇందులో ఇది కరెక్ట్ కాదు. ఈ 4 సగం కరెక్ట్, సగం రాంగ్ అవుతుంది. ఒకవేళ దీన్ని వికేంద్రీకృత పరిపాలన, వంశపారంపర్య రాజరిక వ్యవస్థ అనుసరించారంటే పైవన్నీ సరైనవే అయి ఉండేవి. ఓకే, హక్కులు ఉండేవి కావు. ఇవన్నీ 1, 2, 3 సరైనవి. ఓకే, మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జత ఏది? హిరణ్యక, పట్టికపాల, నిబంధనకార, పరిందవారులు. ఓకే, హిరణ్యక ధన రూపంలో శిస్తును భద్రపరిచే అధికారి, పట్టికపాల
రాజు దాన శాసనం రచించే అధికారి. నిబంధనకార రాజు శాసనాలను పత్రాలను భద్రపరిచే అధికారి. పరిందవారులో రాజు లేదా చక్రవర్తి అంగరక్షకులు. సరికాని జత అన్నాడు హిరణ్యక. హిరణ్యక అనగా భాండాగారికుడు, కోశాధికారి. ధన రూపంలో శిస్తును భద్రపరిచే అధికారి అన్నాడు, కరెక్టే. ధన రూపంలో శిస్తును భద్రపరుస్తాడైనా కరెక్టే ఇది. ఒకవేళ ధాన్య రూపంలో శిస్తును భద్రపరిచే అధికారిని ఏమంటారంటే భాండాగారిక అంటారు. భాండాగారిక. ఇద్దరున్నారు, భాండాగారిక, హిరణ్యక, ఇద్దరు కోశాధికారులే. భాండాగారిక ధాన్య రూపంలో, హిరణ్యక ధన రూపంలో శిస్తును భద్రపరుస్తారు. ఇది కరెక్టే, ఇది సరైన జతే. రెండోది పట్టికపాల రాజదాన శాసనం రచించే అధికారి. ఇది కూడా కరెక్టే. పట్టికపాల రాజు దాన శాసనాలను రచించే అధికారి పట్టికపాల కరెక్టే. నిబంధనకార రాజు శాసనాలను లేదా పత్రాలను భద్రపరిచే అధికారిని నిబంధనకార అని ఇచ్చాడు. నిబంధనకార అనే వ్యక్తి రాజు శాసనాల పత్రాలను భద్రపరిచే అధికారి, కరెక్టే ఇది కూడా. ఇతని ఆధ్వర్యంలో ఉండే కార్యాలయాన్ని ఏమని పిలుస్తారంటే అక్షపటక శాఖ అంటారు. అక్షపటక శాఖ అని పిలుస్తారు. అక్షపటక శాఖ అని పిలుస్తారు. ఈజ్ ఈక్వల్ టు రికార్డ్ ఆఫీస్. రాజు శాసనాలను పత్రాలను భద్రపరిచే అధికారి నిబంధనకార. ఇక పరిందవారులు అని ఇచ్చాడు. పరిందవారులు రాజు లేదా చక్రవర్తి అంగరక్షకులు అని ఇచ్చారు. పరిందవారులు రాజ్యంలో గూఢాచారులుగా ఉండేవారు. పరిందవారులు చక్రవర్తి అంగరక్షకులు కాదు. ఓకే, ఇలా రాజు పరిందవారులు అంటే రాజు లేదా చక్రవర్తి అంగరక్షకులు అన్నాడు. ఇది కాదు, అంగరక్షకులు కాదు, రాజు లేదా చక్రవర్తి సైన్యంలో ఉండే గూఢాచారులు. ఎవరు పరిందవారులు? ఎవరు? గూఢాచారులు. కాబట్టి ఇది సరైనది కాదు. ఒకవేళ అది గూఢాచారులు అంటే కరెక్ట్గా ఉండేది. ఓకే, మొదటి 3 సరైనవే, ఇది సరి కాదు. ఓకే, మరొక క్వశ్చన్ చూద్దాం. క్రింది ఏ శాసనం ద్వారా శాతవాహనుల కాలం నాటి యుద్ధ వ్యూహం గురించి, సైనికుల వస్త్రాధరణ గురించి తెలుసుకోవచ్చు? యుద్ధ వ్యూహం గురించి, సైనికుల వస్త్రధారణ గురించి తెలుసుకోవచ్చు అని అడిగాడు. అమరావతి స్తూప శాసనం, హతీగుంప శాసనం, నాసిక్ శిలా శాసనం, బట్టిప్రోలు శాసనం. ఓకే, అద్భుతమైన క్వశ్చనే. మరి ఇందులో ఏ శాసనంలో ఉంది అంటే అమరావతి స్తూప శాసనంలో ఉంది. అమరావతి స్తూప శాసనంలో ఈ విషయం ఉంది, ఇది కరెక్ట్. ఈ అమరావతి స్తూప శాసనం శాతవాహనుల కాలంలో, వాసిష్ఠిపుత్ర పులోమావి కాలంలో ఉంది. ఇందులో యుద్ధ వ్యూహం గురించి, సైనికులు వేసుకున్న బట్టలు వేషాధరణ గురించి ఉంది. వాళ్ళు తలపాగా ధరించడం, కత్తులు ఎలాంటి కత్తులు ధరించారు, పొట్టి ఖడ్గాలను ధరించడము, డాలు ధరించడము, తలకు పేట లాంటివి ధరించడము, వస్త్రాలు ఏ విధమైన ధరించారో అంత వస్త్రాధరణ గురించి ఉంది. ప్లస్ యుద్ధ వ్యూహం గురించి ఉంది. ఎగ్జాంపుల్ మనకు బాహుబలి సినిమాలో త్రిశూల వ్యూహం అంటారు కదా, అలా అమరావతి స్తూప శాసనంలో శత్రువు పైన దాడి చేయడానికి ఎలా వ్యూహం అనుసరిస్తారో అలాంటి విషయాలు మనం ఇందులో చూడవచ్చు. ఇంకా హతీగుంప శాసనం కారవేలుడు వేయించాడు. కళింగ కారవేలుడు వేయించిన శాసనం ఇది. ఈ శాసనంలో వీరి కాలం నాటి సైనిక దళాల గురించి ఉంది. వీళ్ళ కాలంలో 4 చతురంగ దళాలు ఉండేవని హతీగుంప శాసనం తెలిపింది. ఎందుకంటే కారవేలుడు శాతవాహన రాజ్యంపై దండెత్తినప్పుడు వాళ్ళ సైన్యం గురించి తెలిపాడు. అంతేకాకుండా యువరాజులకు ఏ విధంగా శిక్షణ ఇచ్చేవారో కూడా తెలిపాడు. శాతవాహనుల కాలం నాటి సైనిక దళాల గురించి, వాళ్లకు యువరాజులకు ఇచ్చే సైనిక శిక్షణ గురించి తెలిపే శాసనం హతీగుంప శాసనం. చతురంగ దళాలు పదాతి దళము, అశ్విక దళము, గజదళము మరియు తురంగ దళం అంటే పెద్ద పెద్ద బండరాలను శత్రువుల పైన విసిరే దళం, తురంగ దళం. ఈ తురంగ దళం మనకు బాహుబలి సినిమాలో ఉపయోగిస్తారు కదా, శత్రువులకి పెద్ద పెద్ద బండరాలకు క్లాత్ కట్టి దానిపైన కిరోషన్ లాంటి దాన్ని వేసి శత్రువుల్ని చంపడానికి తురంగ దళం అని పిలిచేవారు. తురంగ దళం లేదా ఆ తురంగ దళంతో బలమైన కోటలను కూడా బద్దలు కొట్టచ్చు. కాబట్టి హతీగుంప శాసనంలో చతురంగ దళాలు ఉండేవని, సైనిక శిక్షణ ఇచ్చేవారని, యువరాజులకు సైనిక శిక్షణ ఇచ్చేవారని తెలుపుతోంది హతీగుంప శాసనం. నాసిక్ శిలా శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి, ఆయన దాన ధర్మాల గురించి ఉంది. బట్టిప్రోలు శాసనం, ఈ బట్టిప్రోలు శాసనాన్ని అందక వంశానికి చెందిన కుబీరకుడు అనే వ్యక్తి వేయించాడు. ఇది శాతవాహనుల కాలం నాటి పట్టణాల గురించి, పట్టణాలను పరిపాలించిన నిగమ సభల గురించి ప్రస్తావన ఉంది. బట్టిప్రోలు శాసనం అందక వంశానికి చెందిన కుబీరకుడు అనే వ్యక్తి వేయించాడు. బట్టిప్రోలు అనే ఒక ప్రాంతాన్ని పరిపాలించిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. సరైనదైతే అమరావతి శాసనం. మరొక క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల కాలం నాటి సాంఘిక
ఆర్థిక మతపరమైన అంశాలను పరిశీలించండి. ఓకే, కొనుకొండ్ల గ్రామానికి చెందిన పద్మనంది భట్టారకుడు జైన మతాన్ని ప్రచారం చేశాడు. ఎక్కడ? కొనుకొండ్ల గ్రామానికి చెందిన పద్మనంది భట్టారకుడు జైన మతాన్ని ప్రచారం చేశాడు. ఓకే, కామసూత్ర గ్రంథం సూత్రాధ్యక్షుడు నగరాధ్యక్షుడు మహిళలపై అత్యాచారాలు జరిపే వారని తెలిపింది. ఓకే, గాథా సప్తశతిలో రేవతి మాధవి అనులక్ష్మి అనే కవయిత్రులు ప్రస్తావన కలదు. శ్రేణులు వడ్డీ వ్యాపారం నిర్వహించేవని బౌద్ధ జాతక కథలు నాసిక్ సంస్కృత శాస్త్రంలో తెలిపాయని ఇచ్చాడు. చూద్దాం. ఫస్ట్ వన్, కొనుకొండ్ల గ్రామం అనంతపురం జిల్లాలో ఏటీపీ అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మండలంలో ఉంది. అప్పుడు దీన్ని కొండ కుందేయ గ్రామం అని పిలిచేవారు. అప్పట్లో ఏమని? కొండ కుందేయ గ్రామం అని పిలిచేవారు. ఓకే, పద్మనంది భట్టారకుడు జైన మతాన్ని ప్రచారం చేశాడు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఇచ్చాడు. కరెక్టే. ఈ పద్మనంది భట్టారకుడు ఇది అసలు పేరు, కానీ అతను ఏ పేరుతో ఫేమస్ అయ్యాడంటే కొండ కుందాచార్యుడు పేరుతో ప్రసిద్ధి చెందాడు. కొండ కుందేయ గ్రామానికి, అప్పుడు కొండ కుందేయ గ్రామం అది, ఆ కొండ కుందేయ గ్రామానికి సంబంధించిన జైన మతాచార్యుడు కాబట్టి అందరూ అతన్ని కొండ కుందాచార్యుడు అని పిలిచారు. కొండ కుందాచార్యుడు అని పిలిచారు. అసలు పేరు పద్మనంది భట్టారకుడు. ఈయన దీన్ని కేంద్రంగా చేసుకుని జైన మతాన్ని ప్రచారం చేశాడు. ఇది కరెక్టే. శాతవాహనుల కాలంలో నివసించిన జైన మతాచార్యుడు కొండ కుందాచార్యుడు లేదా పద్మనంది భట్టారకుడు. ఇతను క్రీస్తుపురం 50లో జన్మించి క్రీస్తు శకం 50 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. అటు 50 ఇటు 50 100 సంవత్సరాలు జీవించాడు ఇతను. తర్వాత భారతదేశం అంతటా పర్యటించి జైన మత ఆధిక్యతను కూడా నెలకొల్పాడు అని శ్రావణ బెలగల శాసనం కూడా చెప్తోంది ఇతని గురించి. ఓకే, అది మొదటిది కరెక్టు. కామసూత్ర గ్రంథం సూత్రాధ్యక్షుడు నగరాధ్యక్షుడు మహిళలపై అత్యాచారాలు జరిపేవారని తెలిపింది. శాతవాహనుల కాలంలో సమాజం గురించి తెలిపిన గ్రంథాల్లో ముఖ్యమైనది గాథా సప్తశతి అయితే రెండోది కామసూత్ర. ఇందులో సూత్రాధ్యక్షుడు ఎవరు? సూత్రాధ్యక్షుడు అంటే మహిళల నుండి నూలును సేకరించే అధికారాన్ని సూత్రాధ్యక్షుడు అని పిలిచేవారు. కామసూత్రలో సూత్రాధ్యక్షుడు అనగా ఏమి? మహిళల నుండి పత్తితో తయారు చేసిన దారం దాన్ని తీసుకునేవాడుగా, దాన్ని సేకరించేవాడుగా తెలుస్తుంది. నూలును సేకరించేవాడు. నగరాధ్యక్షుడు అంటే నగర ప్రాంతాల్లో అనాథ మహిళలు ఇతరుల యొక్క సమాచారాన్ని సేకరించే వ్యక్తి నగరాధ్యక్షుడు. వీళ్ళు మహిళలపై అత్యాచారాలు జరిపేవారని తెలిపిందని ఇచ్చాడు. కరెక్టే. కామసూత్ర గ్రంథంలో ఇది ఉంది. శాతవాహనుల కాలంలో ఇది జరిగేదని తెలిపింది. మరి కామసూత్ర గ్రంథాన్ని రచించింది ఎవరు? వాత్సాయనుడు సంస్కృతంలో రచించాడు ఈ గ్రంథాన్ని. ఇది కూడా కరెక్టే. మొదటిది కరెక్టు, రెండు కరెక్టు. ఇక గాథా సప్తశతిలో రేవతి మాధవి అనులక్ష్మి అనే కవయిత్రులు ప్రస్తావన ఉంది. వెరీ గుడ్, అద్భుతమైన క్వశ్చన్. గాథా సప్తశతిలో రేవతి మాధవి అనులక్ష్మి అనే కవయిత్రులు ప్రస్తావన ఉంది. అంటే హలుడి రచించిన అద్భుతమైన గ్రంథం గాథా సప్తశతి. అంటే అతని ఆస్థానంలో ఉండే కవయిత్రులై ఉండొచ్చు. వాళ్ళ రచనలు చెప్పలేదు కానీ వాళ్ళ పేర్లు అయితే ప్రస్తావించింది. అంటే దీన్ని బట్టి నాడు మహిళలు విద్యావంతులని చెప్పడానికి నిదర్శనం ఇది. ఇక మరొకటి, శ్రేణులు వడ్డీ వ్యాపారంను నిర్వహించేవని బౌద్ధ జాతక కథలు నాసిక్ సంస్కృత శాస్త్రం తెలిపింది అని అడుగుడు. కరెక్టే. ఇది కూడా వడ్డీ వ్యాపారం గురించి తెలిపింది శ్రేణులు వడ్డీ వ్యాపారం నిర్వహించమని తెలిపింది బౌద్ధ జాతక కథలే. బౌద్ధ జాతక కథలో వడ్డీ వ్యాపారం, బ్యాంకింగ్ కార్యకలాపాలు శ్రేణులు నిర్వహించమని చెప్పింది. శ్రేణులు అంటే వ్యాపార సంఘాలు లేదా వర్తక సంఘాలు. దాదాపుగా 18 శ్రేణులు అంటే 18 శ్రేణులు ఉండేవంట. ఈ 18 శ్రేణులు రకరకాల కోలిక శ్రేణి, హలక శ్రేణి, గోలిక శ్రేణి, గదిక శ్రేణి, వదిక శ్రేణి, శిలవదక శ్రేణి, దాంతోపాటు గానుగ శ్రేణి, తిలపిసక శ్రేణి, గానుగ శ్రేణి అంటే తిలపిసక శ్రేణి, కసకర శ్రేణి, వసకర శ్రేణి, ఇలా రకరకాల శ్రేణులు ఉన్నాయి. మనకు శాతవాహనుల చాప్టర్లో మొత్తం ఈ 18 శ్రేణుల గురించి వివరంగా అద్భుతంగా వివరించబడింది మన క్లాస్లో కూడా. ఓకే, అందులో బౌద్ధ జాతకతలు వడ్డీ వ్యాపారం గురించి తెలిపాయి. ఉషభదత్తుడు నాసిక్ సంస్కృత శాస్త్రంలో కూడా వడ్డీ వ్యాపారం గురించి తెంపాడంట. కరెక్టే. ఉషభదత్తుడు నాసిక్ సంస్కృత శాస్త్రంలో ఏం చెప్పాడంటే కోలిక శ్రేణి 18 శ్రేణిలో ఒకటి కోలిక శ్రేణి. గోవర్ధనపురంలోని కోలిక శ్రేణి 2000 కర్షపణాలను 12% వడ్డీకి ఇచ్చింది అన్నట్టు ఉషభదత్తుడి నాసిక్ సంస్కృత శాస్త్రంలో ఉంది. ఆయనే వడ్డీకి ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. ఉషభదత్తుడు గోవర్ధనపురంలోని కోలిక శ్రేణి వారికి 2000 కర్షపణాలను వడ్డీగా ఇచ్చాడని, ఆ వడ్డీ ధనంతో బౌద్ధులకు 12% వడ్డీ ధనంతో బౌద్ధులకు వచ్చిన ధనాన్ని తాను ఉపయోగించుకోకుండా బౌద్ధులకు వస్త్రాలు కొని దానంగా ఇచ్చాడని ఉంది. అంటే దీంట్లో కూడా ఉంది. కాబట్టి పైవన్నీ సరైనవే. 1, 2, 3, 4 సరైనవే, అన్నీ సరైనవే.
అద్భుతమైన క్వశ్చన్, చాలా అంశాలు కవర్ అవుతాయి దీంట్లో. ఇక మరో క్వశ్చన్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో లభించిన నాణ్యం ఏ శాతవాహన రాజు? అప్పట్లో అయితే మధ్యప్రదేశ్ అని చెప్పొచ్చు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్గఢ్లో ఒక నాణ్యం లభించింది. ఎవరిది అంటే శివశ్రీ అపీలక అనే వ్యక్తి యొక్క నాణ్యం లభించింది. శివశ్రీ అపీలక అనే వ్యక్తి యొక్క నాణ్యం లభించింది. శాతవాహన రాజుల్లో ఇతను కూడా ఒకడు. ఇలాంటివి చాలా డెప్త్గా పోతే అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా లంబోదరుడు, మృగేంద్ర, కుంతల స్వాతి అనేవాళ్ళు ఇతర శాతవాహన రాజులు. మొత్తం శాతవాహన రాజులు 30 మంది. మొదటివాడు శ్రీముఖుడు, రెండో వాడు కనహ, మూడో వాడు మొదటి శాతకర్ణి, నాలుగో వాడు వేదసిరి, ఐదో వ్యక్తి స్కందస్తంభి, ఆరో వ్యక్తి రెండవ శాతకర్ణి. తర్వాత లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, మృగేంద్ర, స్వాతికర్ణి, తర్వాత కుంతల శాతకర్ణి, తర్వాత 15వ వ్యక్తి మొదటి పులోమావి, 16వ వ్యక్తి గౌరకృష్ణుడు, 17వ వ్యక్తి హలుడు, తర్వాత మందులకుడు, పురీంద్రసేనుడు, సుందర స్వాతికర్ణి, చకోర స్వాతికర్ణి, శివస్వాతి, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి, వాసిష్ఠిపుత్ర శివశ్రీ, వాసిష్ఠిపుత్ర శివస్కంద, తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి, తర్వాత మరొక వ్యక్తి శాంతసిరి, తర్వాత మూడో పులోమావి. ఇలా 30 మంది రాజులు ఉన్నారు. అంతమంది ఇంపార్టెంట్ కాదు, కానీ కొంతమంది అయితే ఇంపార్టెంట్. వీళ్ళంతా శాతవాహన రాజులే. లంబోదరుడు, అపీలకుడు, మురుగేంద్ర, కుంతల స్వాతి వంటి వాళ్ళు. ఆన్సర్ అయితే 1. ఇక పురాణాలు ఏ శాతవాహన రాజుని రిక్తవర్ణుడు, అనిష్టికర్ముడుగా కించపరిచాయి. పురాణాలు శాతవాహనుల గురించి పురాణాలు కొంత బాగా సమాచారాన్ని ఇస్తున్నాయి. మత్స్య పురాణము, వాయు పురాణంలో ఉంది. ఎక్కువగా మత్స్య పురాణంలో ఎక్కువ సమాచారం ఉంది. మరి శాతవాహన రాజును రిక్తవర్ణుడు, అనిష్టికర్ముడు అని నిందించాయంట, కించపరిచాయంట. అంటే దాన్ని బట్టి అతను అంత మంచివాడు కాదు అని చెప్పడానికి నిదర్శనం. రిక్తవర్ణుడు, అనిష్టికర్ముడుగా విమర్శించినట్టు, కించపరిచినట్టు తెలుస్తుంది. ఎవరిని విమర్శించాయంటే ఆన్సరు శాతవాహన రాజుల్లో 16వ వాడైన గౌరకృష్ణుడిని ఆ విధంగా కించపరిచాయి. 16వ శాతవాహన రాజు ఇతను గౌరకృష్ణుడు, 16వ వ్యక్తి. ఇతన్ని గురించి ఉంది. మొదటి శాతకర్ణి శ్రీముఖుణ్ణి సీముఖ, సింధుక, వృషలుడు, బలిపుచ్చకుడు అని అభివర్ణించాయి. సీముఖ, సింధుక. మొదటి శాతకర్ణి మల్లకర్ణి అని అభివర్ణించాయి. మల్లకర్ణి అని ప్రస్తావించాయి. కనుహుడు దాదాపుగా ఈ కనుహుడు దాదాపుగా ఒక 8 నుంచి 9 సంవత్సరాల రాజ్యపాలన చేశాడని కూడా పురాణాలు ఇతని గురించి కూడా ప్రస్తావించాయి. కానీ ఇతన్ని అనిష్టికర్ముడు, రిక్తవర్ణుడు అనే విమర్శించాయి పురాణాలు. 16వ శాతవాహన రాజు. ఆన్సర్ 3 గౌరకృష్ణుడు. ఓకే. ఇక శాతవాహనుల సామంతులైన శ్రీపర్వతీయులు శాతవాహనుల పాలనను అంతమొందించి శాతవాహన రాజ్యాన్ని ఆక్రమించారని తెలుపుతున్న పురాణం ఏదని అడిగాడు. అద్భుతమైన క్వశ్చన్. శాతవాహనుల సామంతులైన శ్రీపర్వతీయులు అంటే తర్వాత శ్రీపర్వతం కేంద్రంగా పరిపాలించిన వారు ఇక్ష్వాకులు. అంటే చూడండి, పురాణాల్లో ఇక్ష్వాకుల్ని శ్రీపర్వతీయులు అని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వాళ్ళు నాగార్జున కొండని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం వల్ల అప్పుడు నాగార్జున కొండకు శ్రీపర్వతం అని పేరు. ఆచార్య నాగార్జును కాలం నుంచి దానికి నాగార్జున కొండ అని పేరు వచ్చింది, కానీ అంతకుముందు శ్రీపర్వతం. ఆ శ్రీపర్వతీయులు శాతవాహనుల పాలనలో అంతమొందించి శాతవాహన రాజ్యాన్ని ఆక్రమించారని తెలుపుతున్న పురాణం ఏది అంటే ఇంపార్టెంట్, యుగ పురాణంలో ఉంది ఈ విషయం. ఏ పురాణంలో ఉంది? యుగ పురాణంలో ఉంది. యుగ పురాణం. ఇక్కడ ఇక్ష్వాక అనే పదం వాడకుండా శ్రీపర్వతీయులు అని వాడాయి. శ్రీపర్వతీయులుగా పిలువబడిన వారే ఇక్ష్వాకులు తమ శాసనాల్లో తమని శ్రీపర్వతీయులుగా చెప్పుకున్నారు. ఇంకా పురాణాల్లో యుగ పురాణంలో ఉండే శ్రీపర్వతీయులు శాతవాహనుల శాసనాల్లో ఉండే శ్రీపర్వతీయులు ఒకరే. కాబట్టి శాతవాహనులు ఎవరు అంతమొందించినట్టు తెలుస్తుంది అంటే ఇక్ష్వాకులు అంతమొందించినట్టు తెలుస్తుంది. అంతెందుకు, మరొకటి మాధురీపుత్ర వీరపరుషదత్తుడు ఇక్ష్వాక రాజుల్లో గొప్పవాడైన రెండవ ఇక్ష్వాక రాజు అయిన మాధురీపుత్ర వీరపరుషదత్తుడు కూడా తను వేయించిన అల్లూరి శాసనంలో మేము మొదట శాతవాహనులకు సామంతులుగా ఉండేవాళ్ళమని చెప్పుకున్నారు. అంటే శాతవాహనుల కింద పనిచేసి తర్వాత వాళ్ళు బలహీనపడిన తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పడానికి ఆ శాసనం కూడా నిదర్శనం. ఈ యుగ పురాణంలో ఈ విషయం ఉంది. ఇంకా మత్స్య, వాయు, భాగవత పురాణాలు శాతవాహనులు ఇక్ష్వాకుల కాలం నాటి కొంత సమాచారాన్ని కూడా ఇస్తాయి ఇవి. ఇక శ్రేణులపై విధించే పన్ను. శ్రేణులు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, వర్తక సంఘాలు లేదా వ్యాపార సంఘాలు. శ్రేణులు అంటే వర్తక సంఘాలను
వర్తకం చేసే సంఘాలను శ్రేణులు అని పిలిచారు. ఈ శ్రేణులపై విధించబడే పన్ను శ్రేణి పన్ను, కరూకర, భోగ, స్కంద, వార అని ఇచ్చాడు. ఇక్కడ సరైన ఆన్సర్ అయితే కరూకర అనే పన్నును విధించేవారు శ్రేణులపై, లేదా కర్మకర అని కూడా పిలుస్తారు, కర్మకర. ఇక శ్రేణి పన్ను ఎక్కడ మనకు కనిపించదు. భోగ అంటే భూమి శిస్తు. శాతవాహనుల కాలంలో భోగ అండ్ బాగా రెండు ఉన్నాయి. భోగ బాగా రెండు భూమి శిస్తులే, పెద్ద తేడా లేదు. రాజుకు చెల్లించే కొంత భాగాన్ని బాగా అంటారు. భోగ అంటే సొంత భూమి కలిగిన రైతు తన భూమిని భోగించినందుకు అంటే అనుభవించినందుకు రాజుకు చెల్లించే భూమి శిస్తును భోగ అంటారు. బాగా అంటే రాజు భూమిని, ప్రభుత్వం లేదా రాజు భూమిని కౌలుకు తీసుకొని పంట పండించి అందులో రాజుకు చెల్లించే భాగాన్ని బాగా అంటారు. ఇలా బాగా రెండు భూమి శిస్తులే, భూమి శిస్తు. స్కందావార అంటే ఇది సైనిక శిబిరాన్ని స్కందావారం అని పిలిచేవారు శాతవాహనుల కాలంలో. స్కందావార అంటే సైనిక శిబిరాలు. అంటే యుద్ధ సమయాల్లో సరిహద్దు ప్రాంతంలో యుద్ధాలు జరిగేటప్పుడు సైనికులు మొత్తం రాజ్యాన్ని వదిలి సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళి టెంట్ వేసుకొని యుద్ధం అయిపోయేంత వరకు అక్కడే ఉండేవాళ్ళు. ఇలా వాటిని ఏమని పిలిచేవారంటే స్కందావారం అని పిలిచేవారు. స్కందావార అనగా సైనిక శిబిరం. ఇక్కడ ఆన్సర్ అయితే కరూకర, శ్రేణులపై విధించే పన్ను కరూకర. శ్రేణులకు అధిపతిని ఏమంటారు? శ్రేష్ఠి అంటారు. ఏవైనా శ్రేణుల యొక్క వ్యాపార ధర్మాన్ని శ్రేణి ధర్మం అంటారు. ఆ వ్యాపార ధర్మాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్టయితే ఈ శ్రేష్ఠి అనే వ్యక్తి వాళ్ళపైన ట్యాక్స్ కూడా విధిస్తాడు, వాళ్ళపైన కొంచెం పన్నులు కూడా విధించేవారు. అయితే ఇక్కడ ప్రభుత్వం కరూకర అనే పేరుతో శ్రేణులపై ట్యాక్స్ విధించేది. కరూకర లేదా కర్మకర అని పిలుస్తారు. ఆన్సర్ 2. మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకుల కాలం నాటి సాంఘిక మతపరమైన విషయాలలో సరికానివి. ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక మతపరమైన విషయాల్లో సరికానివి. ఓకే, విజయపురంలో అష్టభుజస్వామి ఆలయంను అభీరక వంశ శకసేనుడు నిర్మించాడని ఇచ్చాడు. శాతవాహనుల వద్ద మహాతలవరులుగా అనంతరం కొల్హాపూర్కు సామంతులుగా కొనసాగారని ఇచ్చాడు. యహువల చాంతములుడు సేనాని ఏలి సిరి నాగార్జున కొండలు శివుడికి స్వర్ణ దేవాలయం నిర్మించాడు. ఇక్ష్వాకులు రాజ్య సుస్థిరత కోసం అనేక తెగలతో వివాహ సంబంధాలు కొనసాగించాలని ఇచ్చాడు. చూద్దాం. ఫస్ట్ వన్, సాంఘిక మతపరమైన విషయాల్లో సరికానివన్నాడు. సరికానివి ఇది విజయపురిలో అష్టభుజస్వామి ఆలయంను అభీరక వంశ శకసేనుడు నిర్మించడం ఉంది. ఇది కరెక్టే. ఈ అభీరక వంశానికి చెందిన శకసేనుడు ఇక్ష్వాకుల యొక్క సామంతుడు. ఇది అష్టభుజస్వామి టెంపుల్ ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురిలో కనిపిస్తుంది. అభీరక వంశ శకసేనుడు నిర్మించాడు. ఎవరి కాలంలో నిర్మించాడంటే యహువల శ్రీ చాంతములుడు కాలంలో నిర్మించాడు. కాబట్టి అది కరెక్టే. ఇక రెండవది, శాతవాహనుల వద్ద మహా తలవరులుగా అనంతరం కొల్హాపూర్కు సామంతులుగా కొనసాగారని ఇచ్చాడు. అంటే ఇక్ష్వాకులు శాతవాహనుల వద్ద మహాతలవరుగా కొనసాగారు. కరెక్టే. మహాతలవరులు అంటే సేనాధిపతులు. ఫస్ట్ సేనాధిపతులుగా పనిచేశారు. మహాతలవర లేదా మహాతరక = సైనిక మంత్రులు. ఇలా వాళ్ళ కింద సైన్యాధిపతులుగా పనిచేశారు. కరెక్టే. అనంతరం కొల్హాపూర్కు సామంతులుగా కొనసాగారు. రాంగు. కొల్హాపూర్కు కాదు. అనంతరం వీళ్ళు కొల్హాపూర్ కాకుండా ఏది విజయపురికి సామంతులుగా మారారు. విజయపురి. కొల్హాపూర్ని పరిపాలించిన వారు శాతవాహనుల సామంతుల్లో ఎవరు? కురు వంశం వారు కొల్హాపూర్ని. కాబట్టి ఇది సరైనది కాదు. అంటే ఇక్కడ వరకు సరైనదే, ఇది రాంగ్ అవుతుంది. ఓకే, కాబట్టి సగం కరెక్ట్ మాత్రం సగం రాంగ్. కాబట్టి మొత్తానికి ఇది సరికాదు అని చెప్పచ్చు. మరొకటి, యహువల చాంతమూలుడు సేనాని ఏలిసిరి నాగార్జున కొండలో శివుడికి స్వర్ణ దేవాలయం నిర్మించాడు. ఇది కూడా కరెక్టే. ఏలిసిరి ఇతని యొక్క సేనాని. అతను నాగార్జున కొండలో శివుడికి స్వర్ణ దేవాలయం నిర్మించాడు. అదే ఏలేశ్వరాలయం అనే పేరుతో పిలువబడుతుంది. అదైతే నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో అది ప్రజెంట్ మునిగిపోయింది.
ఓకే. ఇక ఇక్ష్వాకులు రాజ్య సుస్థిరత కోసం అనేక తెగలతో వివాహ సంబంధాలను కొనసాగించాలని ఇచ్చాడు. ఇది కూడా సరైందే. అంటే 1, 3, 4 సరైనవి. సరికానిది ఏది అంటే 2 మాత్రమే సరికాదు. ఒకవేళ ఇక్కడ విజయపురి ఉంటే ఇది కూడా కరెక్ట్ అయ్యేది. ఇక్ష్వాకుల సామంతుల్లో కొల్హాపూర్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళ సామంతులుగా పనిచేసిన వారు ఎవరంటే కురు వంశీయులు. విజయపురిని కేంద్రంగా చేసుకొని సామంతులుగా మారిన వారు ఇక్ష్వాకులు. ఫస్ట్ సేనాధిపతులుగా ఉన్నారు, మహా తలవరులుగా. తర్వాత విజయపురికి సామంతులు అయ్యారు. కాబట్టి 3, 2 తప్ప మిగతావన్నీ సరైనవే. ఓకే, మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ ఏ బౌద్ధ మత శాఖకు కేంద్రంగా వర్ధిల్లింది? ఏది నాగార్జునకొండ లేదా శ్రీపర్వతం లేదా నాగార్జునకొండ ఏ బౌద్ధ మత శాఖ? బౌద్ధ మతంలో దాదాపు 32 శాఖలు ఉన్నాయి. అందులో చాలా శాఖలు బాగా ప్రాచుర్యం లేకొచ్చాయి, కానీ అద్భుతమైనది మాత్రం హీనయానము, మహాయానము, మహాసాంఘికం అనేటివి చాలా ఫేమస్ అయ్యాయి. హీనయానము, మహాయానము, మహాసాంఘికం, తర్వాత వజ్రయాన బౌద్ధ మతం, ఈ 4 కొంత ఫేమస్. మరి ఆంధ్రాలో నాగార్జునకొండ ఏ బౌద్ధ మతము కేంద్రం ఏది అంటే ఇక్కడ మహాయాన బౌద్ధము, మహీషక బౌద్ధము, మహాసాంఘిక బౌద్ధము, చైత్యక బౌద్ధము అని ఇచ్చాడు. ఇక్కడ దేనికి కేంద్రంగా ఉండేదంటే మహాయాన బౌద్ధంకి కేంద్రంగా ఉండేది. మహాయాన బౌద్ధంకు ఎవరి కాలం నుంచి మహాయాన బౌద్ధం బాగా ప్రాచుర్యం లేకొచ్చిందంటే ఆచార్య నాగార్జునుడి కాలం నుంచి. ఆచార్య నాగార్జునుడే మహాయాన బౌద్ధంను ప్రారంభించాడు. ఇది మహాసాంఘిక బౌద్ధం నుండి వచ్చింది మహాయాన బౌద్ధం. మొట్టమొదట బుద్ధుడు మరణించిన తర్వాత బౌద్ధ మతము 2గా చీలిపోయింది. థేరవాద బౌద్ధము, మహాసాంఘిక బౌద్ధం. తర్వాత థేరవాద బౌద్ధం నుండి హీనయాన బౌద్ధము ఏర్పడింది. మహాసాంఘిక బౌద్ధం నుండి మహాయాన బౌద్ధం ఏర్పడింది. శాతవాహనుల కాలంలో మహాసాంఘిక బౌద్ధం బాగా వర్ధిల్లింది. కానీ ఆచార్య నాగార్జునుడు ఎప్పుడైతే 27వ శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఆయనే మహాయాన బౌద్ధంను ప్రారంభించాడు. అప్పటి నుంచి నాగార్జునకొండ ప్రాంతం మహాయాన బౌద్ధంకు కేంద్రంగా మారింది. కాబట్టి మహాయాన బౌద్ధంకు కేంద్రంగా ఉంది, ఇది కరెక్టు. మహీషక బౌద్ధము, మహాసాంఘిక బౌద్ధము, చైతిక బౌద్ధాలు కూడా ఉండేవి. ఇవి అప్పుడు నాగార్జునకొండ ప్రాంతంలో ఇవి కొనసాగుతూ వచ్చాయి, కానీ సుప్రసిద్ధమైన కేంద్రంగా మాత్రం ఇదే ఉండేది. ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మహీషక బౌద్ధులు ఉన్నారు, భద్రయాన బౌద్ధ శాఖ వారు, బదయనేయ బౌద్ధ శాఖ వారు, మహాసాంఘిక బౌద్ధ శాఖ వారు, చైత్యక బౌద్ధ శాఖ వారు. మహాసాంఘిక బౌద్ధంలో ఒకరు చైత్యకులు, అలా చైత్యక బౌద్ధ శాఖ వారు. ఇలా మిగతా వాళ్ళు కూడా నాగార్జునకొండ అమరావతి ప్రాంతంలో ఉన్నారు. కానీ ముఖ్య కేంద్రం మాత్రం ఏది ఎక్కువగా ఏది వర్ధిల్లింది అంటే ఫేమస్గా ఉంది మాత్రం మహాయాన బౌద్ధమే. ఎక్కువ మంది వాళ్ళే ఉండేవారు. కాబట్టి ఆన్సర్ 1. ఇక మరొకటి చూద్దాం. విష్ణుకుండినుల అధికార భాష. సింపుల్ క్వశ్చన్. విష్ణుకుండినుల అధికార భాష. ప్రాకృతం దేశీ భాష, సంస్కృతం, తెలుగు భాష. విష్ణుకుండినుల అధికార భాష ఇంపార్టెంటు, సంస్కృతం వీళ్ళ అధికార భాష. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశస్థుల్లో సంస్కృతంను అధికార భాషగా స్వీకరించిన మొట్టమొదటి వాళ్ళు వీళ్ళే. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల్లో శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, తర్వాత వచ్చిన బృహత్పలాయనులు కానీ, శాలంకాయనులు కానీ పూర్తిగా ప్రాకృతంను అధికార భాషగా స్వీకరించారు. దేన్ని? ప్రాకృతం. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం, ఆఫీషియల్ లాంగ్వేజ్. ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం. ఇక్ష్వాకుల తర్వాత వచ్చిన బృహత్పలాయనుల అధికార భాష ప్రాకృతం. బృహత్పలాయనులు అంతమందించి అధికారం లేకొచ్చిన శాలంకాయనుల అధికార భాష ప్రాకృతం. కానీ శాలంకాయనులు అంతమందించి అధికారం లేకొచ్చిన విష్ణుకుండినులు మాత్రం సంస్కృతంను అధికార భాషగా స్వీకరించారు. వీళ్ళ కాలం నుండి పెద్ద మొత్తంలో సంస్కృతంలో శాస్త్రాలు వేయడం కూడా కనిపిస్తుంది. వీళ్ళ శాస్త్రాలన్నీ అత్యధికం సంస్కృతంలోనే ఉన్నాయి. కాబట్టి సంస్కృతంను అధికార భాషగా స్వీకరించిన మొట్టమొదటి ఆంధ్రాన్ని పరిపాలించిన రాజవంశం ఏదంటే విష్ణుకుండినుల వంశం. ప్రాకృతం శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ప్రాచీన పల్లవుల అధికార భాష ప్రాకృతమే. మౌర్యుల అధికార భాష కూడా ప్రాకృతమే. ఇంకా దేశీ భాష. శాతవాహనుల కాలంలో దేశీ భాష వాడుకలో ఉన్నట్టు తెలుస్తుంది. దేశీ భాష, ఈ దేశీ భాష వల్లనే తెలుగు భాష రూపాంతరం చెందింది అని దినేష్ చంద్ర సర్కార్ అనే వ్యక్తి అభిప్రాయం. ఇక్కడ ఆన్సర్ అయితే సంస్కృతం. మరొక క్వశ్చన్ చూద్దాం.